లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1964 ఏప్రిల్ సంచిక నుండి చందమామ కథ జలదానం. దాహంగా ఉన్న వ్యక్తికి మంచినీళ్ళు ఇస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని అంటారు మన పెద్దలు. అలాగే వృక్షాలకు కూడా అవసరమైనటువంటి నీరు పోయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో చెప్పేటువంటి ఒక మంచి కథ. వింధ్య ప్రాంతంలో ఒక కాపు ఉండేవాడు. అతడికి గంగ అని ఒక కూతురుండేది. ఆమె పసితనం నుంచి కూడా గొర్రెలను మేకలను కాస్తూ అవి మేత కోసం తిరిగే స్థలాలన్నీ తిరుగుతూ ఉండేది. ఒకనాడు గంగకు ఒక విచిత్రమైన మొక్క కనిపించింది. అది పశువులు తిరుగుతూ మేత మేసే చోట ఉన్నది. అక్కడ ఉంటే దానికి క్షేమం లేదని గంగ దాన్ని అక్కడి నుంచి తీసి కొంచెం ఎత్తుగా రాళమయంగా ఉండే చోట నాటింది. ఆమె దానికి ప్రతిరోజు కొంచెం దూరాన ఉన్న చెరువు నుండి నీరు తెచ్చి పోస్తూ వచ్చింది. గంగ పోషణలో ఆ మొక్క ఏపుగా ఎదిగి వచ్చి కొద్ది కాలంలోనే మహావృక్షమయ్యింది. దాని కింద నీడ చల్లగా ఉండేది. దాని కొమ్మలలో ఎన్నో పక్షులు నివాసం ఏర్పరచుకున్నాయి. గంగ తన గొర్రెలను మేకలను ఆ ప్రాంతానికే తోలుకు వచ్చి ఎండవేళ ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకునేది. ఎండ మరీ జాస్తిగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మేసే పశువులన్నీ ఆ చెట్టు నీడనే పడుకునేవి. గంగ నాటిన చెట్టుకు కొద్ది దూరంలో ఉండే చెరువు ఆ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలకు జలాధారం. వేసవిలో కూడా అందులో అంతో ఇంతో నీరుండేది. వేసవి రాగానే అక్కడి వాళ్ళు ఆ చెరువులో ప్రతులు తవ్వి నీటిని ప్రాణంతో సమానంగా కాపాడుకుంటూ ఉండేవారు. చెరువు ఎండిపోతే వారికి మరొక ఆధారం ఏమీ లేదు. అనేక మైళ్ళ దూరం దాకా వెళ్ళవలసి వస్తుంది. ఇలా ఉండగా ఒక ఏడు వర్షాలు పడలేదు. ఆ చెరువు ప్రతి ఏడు నిండినట్టుగా నిండలేదు. చెరువు కాస్త ఎండిపోయింది. చెట్లు చేమలు మాడిపోసాగాయి. గరికి కూడా ఎండిపోయి పశువులకు మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. జనం నీటి కోసం అల్లాడసాగారు. కొందరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకనాటి మధ్యాహ్నం వేళ గంగ తాను నాటిన చెట్టు వద్దకు వచ్చింది. తాను కష్టపడి పెంచిన ఆ చెట్టు మాడిపోతోందేమోనని ఆమెకు బెంగ. కానీ ఆ చెట్టు మాత్రం చెక్కు చెదరలేదు. దాని ఆకులు దట్టంగా నవనవలాడుతూ ఉన్నాయి. చెట్టు నీడ చల్లగా ప్రాణం లేచి వచ్చేలాగున్నది. దాహంతో తప్పించిపోతున్న గంగ దాని నీడన పడుకుని తాను చావటం తథ్యమనుకుంది. ఆమె ఆ రోజు నీటి చుక్క ఏమిటో ఎరగదు. దాహంతో నాలుక ఈడ్చుకుపోతున్నది. తన చెట్టు నీడనే ప్రాణాలు విడుద్దామన్న కోరికతో ఆమె కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడి వరకు వచ్చింది. అంత దూరంలో చెరువు పొడి ఆరిపోయి బావురుమంటున్నది. అంతలోనే గంగకు ఒక భ్రమ లాంటిది కలిగింది. చెట్టుమానులో ఒక మనిషి ముఖం లాంటిది పొడగట్టి, గంగా, నాకు చాలా కాలం నీరు పోసావు, నీకు నేరిస్తాను. నా వేరు ఒకటి పెకలించావంటే నీకు నీరు దొరుకుతుంది. ఆ నీరు తాగి మళ్ళీ వేరు యథాస్థానంలో పెట్టేయి. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అన్నది. గంగ తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది. ఆమె లేచి అటు ఇటు చూసేసరికి ఒక రాతి మీదుగా భూమిలోకి దిగబడిన వేరొకటి కనిపించింది. తన శక్తినంతా వినియోగించి పైకి లాగింది. వెంటనే వేరు దిగబడిన రంధ్రం నుండి నీటిధార పైకి చిమ్మింది. గంగ దాన్ని కడుపారా త్రాగి వేరు మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది. అంతలోనే అక్కడికి ఒక ముసలివాడు వచ్చు దాహమంటూ శోషతో పడిపోయాడు. నీరివ్వటానికని గంగ వేరును మళ్ళీ పైకి లాగింది. గంగ
వేరు తీస్తే నీ ప్రాణాలు పోతాయి అని ఒక కంఠం బెదిరించింది. ఈ బెదిరింపుకు భయపడక గంగ వేరు పైకి లాగి చిమ్మిన నీటిధార వద్దకు వృద్ధుణ్ణి చేర్చింది. ముసలివాడు ఆ నీరు చూసి పరమానందం చెందాడు. ఆ నీరు తాగగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. గంగ ఆ వేరును తిరిగి యథాస్థానంలో పెట్టక ముసలివాడితో, తాత, ఇక్కడ నీరున్నదని అందరికీ తెలియచెయ్యి, నేను వెళ్ళడానికి వీలు లేదు అన్నది. ముసలివాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. గంగ ఆ నీటి దారకేసి చూస్తూ నిలబడిపోయింది. నీరు ఆగకుండా అలాగే పైకి వచ్చి తిరిగి కింద పడి చెరువుకేసి పోసాగింది. ఆమె చెట్టుకేసి తిరిగి, నీ మాట వినకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ పని చేశాను. అందరూ బతికే పక్షంలో నేను ఒక్కతిని పోయినా పర్వాలేదు, నా ప్రాణం బలి తీసుకో అన్నది. చెట్టుమానులో తిరిగి వెనకటి ముఖమే ప్రత్యక్షమయ్యింది. నిన్ను పరీక్ష చేయడానికి అలా అన్నాను, కానీ నీ ప్రాణం ఎందుకు తీస్తాను? గంగా, నీవు నాకు ఒకప్పుడు జలదానం చేశావు కనుక అందుకు ప్రతిఫలంగా ఈ చెరువు నింపుతాను. ఇక ఎన్నడూ ఈ ప్రాంతాన నీటి ఎద్దడి లేకుండా చేస్తాను అని చెప్పి ఆ ముఖం కాస్త మాయమయ్యింది.